బుకింగ్ చేసాం. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నామమ్మ. అది అనుకుంటే ఐ థింక్ అంత దూరం నడవాలి. దీనికన్నా కూడా ట్రైన్ బెటర్ కదా. హ్యాపీగా ప్లాట్ఫామ్కి ఎక్కుతాం కూర్చుంటాం. కాళ్ళ నొప్పులు తెలియదు, ఏం తెలీదు. చక్కగా నిద్రపోతాం ఎక్కగానే. అందుకే నాకు ఫ్లైట్ ఇష్టం ఉండదు. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లైట్లో వెళ్ళాల్సి వస్తుంది. సిచ్యుయేషన్ డిమాండ్స్. ఎక్స్పెన్సివ్తో పాటు ఇది హెక్టిక్ కూడాను ఫ్లైట్స్ జర్నీ. అది నా ఒపీనియను. చెక్ఇన్లు మెయిన్ రోడ్లో నుంచి చెక్ఇన్లు బుకిన్లు అన్నీ చూసుకొని ఎంత దూరం నడుచుకొని. అదే ట్రైన్ అనుకో, వెళ్ళామా ఎక్కామా కూర్చున్నామా పడుకున్నామా, వస్తూ ఉంది రోడ్డు. ఎప్పటికీ ఎండ్ అయ్యేటట్లేదు. ఇప్పటికీ ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటాం. కాళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తున్నాం. ఇంకా మేము ఎక్కే డెస్టినీ రాలేదు. ముందుగా ఫ్లైట్ అవ్వరు వాళ్ళకి ఎంత పెద్ద క్యూ, ఎంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత. మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించిందా? నాకైతే అనిపించింది. ఇంత దూరం పోయిన తర్వాత పెద్ద క్యూలో నుంచోవాలంటే అమ్మ బాబాయ్ అనిపిస్తుంది.